హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. సో డే 2 న్యూట్రిషన్ డైట్ అనేది మనం చేస్తున్నాం. సో ఇవాళ శివాజీ పార్క్‌లో వచ్చాం ఎంబీపీ కాలనీ దగ్గర. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెల్లవారు మార్నింగ్ 5:30కి సో అందరూ కూడా ఇవాళ యోగా చేద్దాం అనేసి అనుకున్నాం. సో యోగా టీమ్ అనేది మనకుంది ఇక్కడ. సో ఇగో యోగా టీమ్ మాది. సో నేను కూడా ప్రయత్నిస్తున్నాను. 1 ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం దానికి ప్రాబ్లమ్ అవుతుంది. కానీ పర్వాలేదు. వితిన్ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ బి కోపింగ్ అప్ అండ్ ఐ విల్ డూయింగ్ ఎ బెటర్ యోగా. సో ఫస్ట్ దాని తర్వాత సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసిన తర్వాత ప్రాణాయామం, అదేవిధంగా ఓంకారం. సో యోగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు పెల్విన్ ఇంటికెళ్ళిపోతున్నాం. సో ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం పాస్ అనేది తీసుకున్నాం. 2 మంత్స్‌కి పాస్. సో 2 మంత్స్‌కి అయితే రూ. 150 అయితే చార్జ్ చేశారు. సో ఇంటికొచ్చిన తర్వాత మనకి యాజ్ యూజువల్‌గా మన డైట్ ప్రోటీన్ అనేది బాదాం, అదేవిధంగా అక్రోట్, అదేవిధంగా అంజీర్. సో దీని తర్వాత మనకి సోక్డ్ వాటర్ తీసుకున్నాం. సో ఇదే మన బ్రేక్‌ఫాస్ట్ అనుకోండి, లేపోతే చిన్న ఏదో మీల్ లాగా అనుకోండి. సో ఇది తిన్నాం. సో తినిన తర్వాత నెక్స్ట్ మనకి హాట్ వాటర్, అదేవిధంగా హనీ వాటర్. సో తాగిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్, హాట్ వాటర్ ప్లస్ లెమన్. సో దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ మనం చూసుకున్నట్టయితే చనా, ఆనియన్స్ అండ్ కుకుంబర్ హెల్తీ డైట్. సో ఇవే తినాలి. సో ఎలాగో ఒకలా తింటాం. ఫస్ట్ అయితే కొంచెం బాధగా అనిపిస్తది గానీ, దాని తర్వాత అది అలవాటయిపోద్ది. సో అలాగే కంటిన్యూ చేస్తూ దీన్ని తిన్న తర్వాత సో హెల్తీ ఫుడ్ ఇది. సో చాలా న్యూట్రిషన్స్ అందరూ కూడా సజెస్ట్ చేస్తారు. అదే మా గైడ్ న్యూట్రిషన్ కూడా ఇదే సజెస్ట్ చేశారు. సో దాని తర్వాత మధ్యాహ్నంకొచ్చినట్టయితే బ్రౌన్ రైస్, అదేవిధంగా గ్రేవీ కర్రీ, అదేవిధంగా కర్డ్ అండ్ దాల్. సో ఇవన్నీ కూడా 100 గ్రామ్స్ ప్రపోర్షన్‌లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ మెజర్డ్ క్వాంటిటీ ఫర్ ఈటింగ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది ఇంటేక్ చేసుకున్నాం. Get better start. We can able to see that better start is going on. So let's hope for the best. I'll be calculating my weight after 1 week. 1 వీక్ తర్వాత రిజల్ట్ అనేది చూద్దాం. సో ఇప్పుడైతే నియర్ అబౌట్ వెయిట్ ఎక్కువే ఉంది. సో 1 వీక్ తర్వాత వెయిట్ అనేది చెక్ చేద్దాం. సో మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ నైట్ డిన్నర్ అనేది దాల్ విత్ రైస్ అండ్ బీట్రూట్ అండ్ కర్డ్ విత్ కుకుంబర్. సో ఇది కూడా హెల్తీ ఫుడ్డే. సో ఈ మధ్యన మనం ఏ ఆయిల్ ఫుడ్ గానీ, జంక్ ఫుడ్ గానీ ఏవి కూడా తీసుకోకూడదు. జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద న్యూట్రిషన్ డైట్ విచ్ ఈస్ గివెన్. అండ్ ఈ న్యూట్రిషన్ డైట్ అనేది కూడా నేను కూడా ఫోటోలు తీసి మా న్యూట్రిషన్ మేడం ఎవరైతే ఉన్నారో నాకు గైడ్ చేస్తున్నారో ఆవిడకి ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తాను. సో వన్స్ షీ కన్ఫర్మ్స్ మీ దట్ దిస్ ఇస్ ఓకే, దెన్ ఐ కన్ఫర్మ్ విత్ మై డైట్. సో దిస్ ఈస్ ద డే 2. సో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ డే. థాంక్ యూ వెరీ మచ్.